వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరీస్. ఈరోజు ఈ వీడియోలో బాదం ప్రీమిక్స్ పౌడర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు బాదం వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. బాదం ఫ్రై అయిపోయింది కదండి, ఇందులోనే పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు పిస్తా కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారిపోవాలండి. ఒక మిక్సీ జార్లో ఒక కప్పు బాదంకి 2 కప్పులు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులోనే ఒక 8 ఇలాచీ వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత కలర్ కోసం పావు టీ స్పూన్ పసుపు, చల్లారిన బాదం కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని బాదం పౌడర్కి మరింత టేస్ట్నిచ్చే 3 స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసిన బాదం, జీడిపప్పు, పిస్తా సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను అండి. ఇలా వేసుకోవడం వల్ల తాగేటప్పుడు నోటికి తగిలి మరింత టేస్టీగా ఉంటాయండి. బాదం మిల్క్ కలుపుకోవడానికి ఒక గిన్నెలో 2 గ్లాసుల పాలు వేసుకొని పాలు మరిగేలోపు బాదం పౌడర్ని 3 స్పూన్లు ఒక బౌల్లో వేసుకొని ఇందులోనే కొంచెం పాలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పాలు మరుగుతున్నాయి కదండి, పాల్లో డైరెక్ట్గా వేయకుండా మనం కలుపుకున్న బాదం ప్రీమిక్స్ పౌడర్ ఒకసారి కలుపుకొని అప్పుడు పాల్లో వేసుకొని ఎక్కువసేపు మరగక్కర్లేదండి, జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది. పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఇష్టపడేవారు వేడిగా సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి కూల్గా సర్వ్ చేసుకున్నాను అండి. ఇందులోనే సన్నగా చాప్ చేసిన జీడిపప్పు, పిస్తాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బాదం మిల్క్ రెడీ అండి. చాలా ఈజీగా బయట కొనే పని లేకుండా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి.